ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరని పట్టుకోవాలంటే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది. సో బంగారం అంటే మోజుండే వారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిని ఎలా మోసం చేయాలని కేటుగాళ్ళు అయితే మాత్రం కొత్త కొత్త విధాలుగా పన్నాగాలు పన్నుతున్నారనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే విద్యా బుద్ధిల నేర్పిన ఉపాధ్యాయురాలకే కుచ్చు టోపీ పెట్టడానికి ఒక నిందితుడైతే మాత్రం పెద్ద స్కెచ్ వేశాడని చెప్పుకోవచ్చు. సో ఆగస్టు నెలలో బంగారం ధర దాదాపు తులం ₹1,00,000 దాటి ఉంది. సో శ్రీలక్ష్మి అనే మహిళ శ్రీకాకుళంలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తుంది. శ్రీలక్ష్మికి చిన్నప్పటి నుండి కూడా బంగారం అంటే చాలా ఇష్టం. ఆ బంగారం మీద మక్కువతో ఎక్కడైనా బంగారం ధర తగ్గుతుందంటే చాలు వెతికి మరీ వెళ్ళి కొనేది. సో ఆ విషయాన్ని పూర్వ విద్యార్థురాలైన ఒక మహిళకి చేరవేసింది. నాకు బంగారం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది కదా, ఇప్పుడు మనలాంటి వాళ్ళం కొనలేం కదా అంటూ పూర్వ విద్యార్థినికి చెప్పడంతో సో మా టీచర్ కి బంగారం మీద చాలా మక్కువ ఎక్కువ అంటూ ఆ పూర్వ విద్యార్థిని భర్త రిషివర్ధన్ అనే వ్యక్తికి విషయాన్ని చేరవేసింది. ఇంకేముంది, నా భర్త కూడా బంగారం వ్యాపారం చేస్తున్నాడు టీచర్, మీకు ఎక్కడైనా బంగారం కావాలంటే చెప్పండి, మా ఆయన తక్కువ రేటుకే ఇప్పిస్తాడంటూ ఒక చిన్న మాట చెవున వేసింది పూర్వ విద్యార్థిని. సో ఇది ఇంకేముంది, బంగారం తక్కువకే వస్తుంది కదా, సో నాకైతే మాత్రం 12 లక్షల రూపాయల క్యాష్ ఉంది, పావు కేజీ బంగారాన్ని కొనాలనుకుంటున్నాను అనేసని టీచర్ శ్రీలక్ష్మి పూర్వ విద్యార్థిని షోలో వేసిన తర్వాత సరే మేడం, మా ఆయన ఎలా ఒకలా అరేంజ్ చేస్తానన్నాడు. రిషివర్ధన్ వాళ్ళు వ్యాపారస్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదైతే పార్వతీపురంలోనే మనకి ఇంత తక్కువ ధరకి లభిస్తుందంటే ఒక కట్టు కదలి టీచర్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది పూర్వ విద్యార్థినితో పాటు రిషివర్ధన్ అనే నిందితుడు. సో వాళ్ళ మాటలు నమ్మిన శ్రీలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీకాకుళం నుండి పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల అనే నిర్మానుషమైన ప్రాంతానికి 12 లక్షల రూపాయల క్యాష్ ని పట్టుకొని వచ్చింది. సో తన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. టీచర్ ఎక్కడున్నారు, వ్యాపారస్తులంతా ఇక్కడున్నారు, రండి, తొందర పెడుతున్నారు అనమాట. సో ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ శ్రీలక్ష్మి ఎవరైతే టీచర్ ఉన్నారో హెడ్ మాస్టర్ ఆమె అక్కడికి వచ్చింది. సో వచ్చిన తర్వాత అసలు పన్నాగం అంతా కూడా బయటపడింది. ఆమెని నిర్మానుషమైన ప్రదేశంలో వదిలేసి ఆమె తెచ్చిన 12 లక్షల రూపాయల క్యాష్ ని పట్టుకొని ఉడాయించారు రిషివర్ధన్ అండ్ వారి యొక్క గ్రూప్ అంతా కూడా. తర్వాత శ్రీలక్ష్మి పోలీసుల్ని ఆశ్రయించింది, జరిగిన విషాదాంతం అంతా కూడా చెప్పింది. సో నేను బంగారం మీద ఆశతో ఇక్కడికి వచ్చాను, దాదాపు 12 లక్షల రూపాయల క్యాష్ ని నిందితులు పట్టుకొని పోయారంటూ కుర్రో మొర్రో అంటూ మొరపెట్టుకుంది. సో అప్పటి నుండి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు అసలేంటి నిందితులు ఎవరిని ఎలా మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ స్కెచ్ వెనకాల ఉన్న కారణం ఏంటంటూ ప్రత్యేక బలగాల ద్వారా మొహరింపు చేశారు. సో దాన్ని మొహరింపు చేసిన తర్వాత దాదాపు 8 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా పార్వతీపురం, సాలూరు, అదే విధంగా ఒడిశా ప్రాంతానికి చెందినవారు. వీరంతా కూడా ఇలానే బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తామంటూ చాలా మందిని మోసం చేశారని పోలీసుల నివేదికలో కూడా తెలిసింది. వెంటనే పన్నాగంతో అంటే పక్కా స్కెచ్ వేసి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత శ్రీలక్ష్మి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారో ఆమె నుండి తీసుకున్న 12 లక్షల రూపాయల క్యాష్ ని, అదే విధంగా ఆ నేరానికి ఉపయోగించిన కార్ ని, 4 బైక్ని సీజ్ చేశారు. జరిగిందంతా కూడా చూస్తున్నట్టయితే అంటే దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, ఆశ ఉండొచ్చు కానీ మరి అత్యాశ ఉండకూడదేమో. ఎవరైనా తక్కువ ధరకి బంగారం ఇస్తామన్నా, లేదు కొత్త కొత్త పథకాలు ఉన్నాయి, లేదు కొత్త అంటే ఇంత తక్కువకి ఫలానా వస్తుందంటే కాస్త లాజికల్ గా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సో మన వీక్నెస్ ని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టి ఎందుకు మనం మోసపోతున్నాం? సో నిందితులందరూ కూడా మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం? చిన్న ఆశ చూసారా ఎంత పెద్ద దారుణానికి ఒడిగట్టిందో. సో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా 12 లక్షల రూపాయల క్యాష్ ని స్వాధీనం చేసుకొని మీడియా ముందు నిందితులను కూడా ప్రవేశపెట్టారు. సో ఇదంతా తెలిసిన తర్వాత మోసపోవడం ఎంత ఈజీ, అందులో చదువుకున్న వారు ఎందుకు ఇంత ఎక్కువగా మోసపోతున్నారు? సో వారు కూడా ఇలాంటి వారే చెప్పే మాయ మాటలకి దూరంగా ఉంటే మంచిదని పోలీసులు కూడా సూచనలు, సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 11/8/2025 తేదీన ఒక శ్రీలక్ష్మి మేడం గారిని హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అది గొట్టిపల్లి విలేజ్, కొత్తూరు మండలం స్కూల్లో పనిచేస్తున్నారు ఆవిడ హెచ్ఎంగా. సో ఆవిడ దగ్గరికి ఆవిడ ఓల్డ్ స్టూడెంట్ హస్బెండ్ అయిన రిషివర్ధన్ అనే అతను పరిచయం అయ్యి మీకు తక్కువ రేటుకే గోల్డ్ ఇప్పిస్తామని చెప్పి ఆవిడని నమ్మించి ఆవిడ అమౌంట్ మీరు పట్టుకొని పార్వతీపురం వస్తే
వేరే వాళ్ళు మనకి గోల్డ్ తీసుకొని ఇస్తారు మనకి అని చెప్పి కొంత అమౌంట్ తీసుకొని రమ్మని చెప్తే ఆవిడ ఈయన మాటలు నమ్మి ఒక 12 లక్షల రూపాయలు పట్టుకొని ఆయనతో పాటు రిషివర్ధన్తో పాటు రావడం జరిగింది. ఆ రిషివర్ధన్ ముందే ప్లాన్ చేసుకొని ఇంకొక 7 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ వాళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని గోల్డ్ ఇస్తామని చెప్పి మన ఆవిడని ఒక కారులో ఉంచి, అలాగే వేరే ఒక 3 బళ్ళ మీద ఒక 3 టీములను సెట్ చేసి ఆవిడకి గోల్డ్ ఇస్తున్నట్టుగా నటించి ఆవిడ దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు తీసుకొని ఆవిడని అలాగే రోడ్డు మీద విడిచిపెట్టేసి వీళ్ళు బైకులను అలాగే ఒక కారు 3 బైకులు ఒక కారుతోని వీళ్ళు ఎస్కేప్ అవడం జరిగింది. ఆ తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద మన పార్వతీపురం రూరల్ ఎస్ఐ గారు అనమాట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టోటల్ 8 మెంబర్స్ని మనము ఇన్వెస్టిగేషన్లో మేడం గారు పట్టుకొని మా దీంట్లో అంటే ఈ అరెస్ట్ ప్రాసెస్లో మనకి సిసిఎస్ టీం కూడాను అలాగే ఈ సైబర్ సెల్ కూడాను సపోర్ట్ తీసుకొని ఈ షార్ట్ టైంలోనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, అలాగే ఈ చీటింగ్ కేసులో ఎప్పుడూ లేని విధంగా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే పోయిందో 1 రూపాయితో సహా 12 లక్షల రూపాయలు గౌరవ ఎస్పీ సారు అలాగే ఏఎస్పీ మేడం గారి తాలూకా సలహాల మీద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ అమౌంట్ అంతా రికవరీ చేయడం జరిగింది. అది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం తక్కువ రేటుకి అంటే ఆఫ్ రేటుకి వాళ్ళకి ఎక్కడి నుంచో త్రూ ప్రాపర్ ఛానల్ వస్తుంది అని చెప్పేసి నా స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్, నా స్టూడెంట్ పేరేమో బిడి కరుణ్ కుమారి, వాళ్ళ హస్బెండ్ పేరు కె రిషివర్ధన్. ఆయనేమో నాకు చెప్పిన తర్వాతనేమో నేను కాదు అన్నాను. ఆయన పదే ఫోన్ చేసేసి ఏమో తక్కువ రేటుకి వస్తుంది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కంపెల్ చేశారు. సరే ఒకసారి అంటే ఫిజికల్ క్యాషే కావాలి, ఆన్లైన్ క్యాష్ వద్దు అని చెప్పారు. ఆన్లైన్ క్యాష్ వద్దు అని అంటే ఏమో ఫిజికల్ క్యాష్ని ఏమో మొన్న 11న వెళ్ళి విత్డ్రా చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఆయన ఏమో ఫిజికల్ క్యాష్ ఎందుకు, ఆన్లైన్ క్యాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే వాళ్ళు ఐటీలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే బ్లాక్ ఉంచుకుంటారు కదా అని అన్నదాన్ని నేనేమో విశ్వసించేసి ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి నమ్మకంతో, వాళ్ళ హస్బెండ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఈ దినమేమో మా నాన్నగారికి వైజాగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి నేను ఇక్కడికి రావడం జరిగింది. తీసుకొని వస్తే ఆయనేమో ముందు పాలకొండ అన్నాడు, ఆ తర్వాత పార్వతీపురం అన్నారు. అనేసిన తర్వాత పార్వతీపురంలో ఒక టీ షాప్ దగ్గర మనం టీ తాగాము, అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.